నన్ను ఇలా నిందించారు ప్రభువా, నేను ఎరగను ప్రభువా, నన్ను ఇట్లా నిందల పాలు చేశారు ప్రభువా, నువ్వు ఏడిస్తే నేను ఎదురు కూర్చుని ఆయన కూడా కన్నీళ్ళు పెట్టుకుంటా. బాధపడకు తల్లి. మనకు ఓదారు పెట్టగలిగిద్దో యేసయ్యకి తెలుసు. ఒక మంచి స్నేహితుడిలాగా, ఆత్మీయుడిలాగా మన 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 సంతోషంలో సంతోషిస్తాడు, మన దుఃఖంలో దుఃఖం వ్యక్తం చేస్తాడు, మన బాధలో తను బాధను అనుభవిస్తాడు, మన శ్రమలో తను శ్రమ ఫీల్ అవుతాడు. మనుషుల్లాగా నటన కాదు, మళ్ళీ మనుషుల్లాగా నటన కాదు, రియల్గా ఆలోచించి చూడండి. నేను చెప్పింది నిజమో కాదు, ఈ వచనాన్ని చూపించి మరీ నీకు చెప్పాను సాక్షి. గుండె చెదిరిన వేళ నువ్వు వేదన పడుతుంటే నీ వేదనలో ఆయన కూడా వేదనను అనుభవిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. ఓదార్పు ఎలా కలిగిద్దండి మనిషికి? ఏడ్చేవాడు ఏడుస్తామంటే ఎదురున్నవాడు నవ్వితే ఓదార్పు కలిగిద్దా? కడుపు మండిద్దా? ఒక్కసారి చెప్పండి. ఏడ్చేవాడికి ఓదార్పు ఎప్పుడు కలిగిద్దండి? ఎలా కలిగిద్ది? బాధపడేవాడికి దేన్ని బట్టి ఓదార్పు కలిగిద్దో తెలుసా? వాని బాధను తెలుసుకొని, బాధను తలుచుకొని మనం కూడా నిట్టూర్పు విడిచినప్పుడు, మనం కూడా బాధ ఫీల్ అయినప్పుడు అవతల వాడికి ఓదార్పు కలిగిద్ది. ఇలా జరిగింది నాకు అంటే నిజంగా చాలా ఇబ్బందికరమైన విషయం ఇది అని మనం పలికినప్పుడు అవతల వ్యక్తికి ఓదార్పు కలుగుతుంది. మనల్ని అలాగా మన స్పందనకు ప్రతిస్పందన ఇచ్చి ఆయన కూడా బాధగా వ్యక్తం చేసి అలా మనల్ని ఓదార్చడమే కాకుండా, ఓదార్చడం అయిపోయిన తర్వాత ఆయన ఆశ్చర్యకార్యాలు కూడా చేస్తాడు. నాకు 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 అనిపించింది, ఏమయ్యా చచ్చిపోయినోడు లేపడానికే కదా నువ్వు వచ్చింది, నువ్వు ఏడవకపోతే ఏం పోయింది? ఏసయ్యా చచ్చిపోయినోడు లేపడానికి అని చెప్పి మరి వచ్చావుగా, నువ్వు ఏడవకపోతే ఏమైంది అంటే ఏమంటాడు తెలుసా? ఏసా ఏమన్నాడు తెలుసా? నా పిల్లలు ఏడుస్తున్నారా, నా బిడ్డలు ఏడుస్తున్నారా, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూస్తే నాకు ఆగవు అంటాడు. అద్భుతం జరిగింది తెలుసు నాకు, వాళ్ళకి తెలియదుగా, వాళ్ళకి నేను చెప్పిన అర్థం కాదుగా. వాళ్ళు ఏడుస్తుంటే అది నాకు దుఃఖమే. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అయ్యా నువ్వెవరివి నేను నిన్ను హింసించటమే? పిచ్చోడా, నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నావురా నాయనా, నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నావు. నా పిల్లల ఇబ్బంది నా ఇబ్బంది. వాళ్ళని హింసిస్తే అది ఆ హింస వాళ్ళకి కాదు, అది 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 నేను ఫేస్ చేస్తాను. నిన్ను అవమానపరిచేవాడితో నా దేవుడు పలికే మాట ఇదే. నిన్ను అవమానపరిచినవాడితో ప్రభు అంటాడు, నన్ను ఎందుకు అవమానపరిచావు? ప్రభువా నువ్వెవరు? నువ్వు అవమానపరిచిన యేసు. నేను నిన్ను అవమానపరచడమే, నా బిడ్డను అవమానపరిచావురా నువ్వు. పరోక్షంగా నన్ను అవమానపరిచావు నువ్వు. నా బిడ్డను ఏడిపించావు నువ్వు, పరోక్షంగా నన్ను ఏడిపించావు నువ్వు. నా బిడ్డను హింసించావు, పరోక్షంగా నన్ను హింసించావు నువ్వు. నా బిడ్డను దూషించావు, నన్ను దూషించావు నువ్వు. ఆ దూషణలన్నీ నా మీద పడ్డాయి. అట్లా రియాక్ట్ అవుతాడు. ఇది 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 వాస్తవం అండి, ఇది అబద్ధం కాదు. ఇది అబద్ధం కాదండి, నిజమండి. దేవుని హృదయ స్పందన, యేసయ్య హృదయ స్పందన మన విషయంలో అంత పర్ఫెక్ట్గా ఉంది. మన దుఃఖంలో దుఃఖాన్ని అనుభవిస్తాడు, మన హింసలో హింస పొందుతాడు, మన ఆనందంలో, మన సంతోషంలో కూడా సంతోషాన్ని పొందుతాడు ఆయన. ఇంకా చెప్పాలంటే ఎన్నిసార్లు రాయించాడో, మీరు సంతోషంగా ఉండండి, చింతన నా మీద వేయండి, మీరు సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి, నేనున్నాను కదా అని. అసలు ఎన్ని మాటలు రాయించాడండి. మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాను, మీ విషయంలో బాధ్యత కలిగి ఉన్నాను, మీరు అనుభవించిన ప్రతికూలతలు కొద్ది కాలం తర్వాత తొలగిపోతాయి, నెమ్మది గల దినాలు నీకు వస్తాయి, నువ్వు ధైర్యం తెచ్చుకో, నెమ్మది కలిగి ఉండు, చింతను యావత్తు కూడా నా మీద పోయి సంతోషంగా ఉండు. శ్రమ కలిగిందా ప్రార్థన చేసి నాకు మనవి చెప్పి నువ్వు ధైర్యంగా ఉండు, నెమ్మదిగా ఉండు. ఏం ప్రభువా నేను బాధపడితే నీకేమయ్యా? అరే నాకు బాధేరా బాబు, నేను ఏడిస్తే నీకేమయ్యా? నాకు ఏడిపోయారా బాబు. నేను భయపడితే నాకు దుఃఖం రా బాబు, నేను దిగులు ఫీల్ అయితే నాకు బాధరా బాబు. ఎందుకని ప్రభువా? ఎందుక? నువ్వు నాకు అమూల్యమైన వాడివిరా, నువ్వు నాకు అమూల్యమైన దానివిరా తల్లి, నువ్వు నాకు అమూల్యమైన దానివమ్మా. ముత్యము నేనైతే నాకంటే అమూల్యం నువ్వు. అందరికీ నేను ఇష్టమైతే నాకు నువ్వు ఇష్టం. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు,
ఆట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ వరమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన మన విషయంలో ఎలా ఫీల్ అవుతున్నాడో లేఖనం మనకి స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది. మరి నన్నెవరు పట్టించుకోరు, నన్నెవరు అర్థం చేసుకోరు, నన్నెవరు ఆదరించరు, నేనెందుకు బతకాలి, నేను చస్తే పోయిద్ది, నా బతుకంతా ఇంతే తెల్లారుతుంది అని అనుకునే విశ్వాసుల విషయంలో నా ప్రశ్న ఏంటంటే, నీకు మైండ్ ఉందా పోయిందా? ఎవడో నిన్ను పట్టించుకునేది ఏంది, పట్టించుకోకపోయేది ఏంది, ఏడిచారు. ఎవడున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా నీకు ఆయన ఉన్నాడు కదా. ఆయన లేకపోతే కదా నువ్వు భయపడాలి, బాధపడాలి, కృంగిపోవాలి, వేదన పడాలి, వేదనతో చావాలి. అరే నిన్ను ప్రేమించి నీ కోసం చనిపోయిన వాడు ఉండగా నువ్వెందుకు వేదనలో బతకాలి? ఆయన అంతే అంటాడు, లోకమంతా వదిలిపెడితే నీకు దిక్కు లేకుండా పోయిందని నేను లేనైంది. నీ ముఖం మీద నిన్ను తిరస్కరించి వెళ్ళినోళ్ళు నీ పాద చెంతకు వచ్చి పడేటట్టు నేను చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ 3 చెప్పి నేను ప్రార్థన చేస్తా. మొట్టమొదటిది, ఆయన నీ విషయంలో ఎలా స్పందిస్తున్నాడో కొంచెం అర్థం చేసుకో. ఇది నీకు అర్థం కావాలి. అర్థమైతే నువ్వు ఆయనకు దగ్గర అవుతావు. నువ్వు దగ్గర అయితే నాకు సంతోషం, నీకు సంతోషం, మన ఇద్దరికంటే ముందు ఆయనకి సంతోషం. ఎలా స్పందిస్తాడంటే, నన్ను ఇతరులు అవమానపరిచినప్పుడు నేను కూర్చొని బాధపడుతుంటే ఆయన బాధ ఫీల్ అయ్యాడు. ఎంత సెన్సిటివ్గా నన్ను ఓదార్చాడో అది నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. ఎంత సున్నితంగా నాకు టచ్ చేశాడో, నన్ను ఎంత బాగా ఓదార్చాడో, తర్వాత ఎలాంటి వాగ్దానం ఇచ్చాడో, దాన్ని ఎలా నెరవేర్చాడో నేను అనుభవించి చెబుతున్నా. నేను సేవిస్తున్న దేవుడు, ప్రకటిస్తున్న నజరేయుడు యేసు లేనివాడు కాదు, ఆయన ఉన్నవాడు సజీవుడు. ఆయన ఉన్నవాడు సజీవుడు. ఆయన మాట్లాడే దేవుడు. నిన్ను వెంటాడే దేవుడు. నువ్వు అనుకుంటున్నావు ఏమో ఆయన ఏడున్నాడు, ఏడబట్టించుకుంటాడని. ఎనీ టైం నీ వెంటే ఉన్నాడు ఆయన. నీ విషయంలో చాలా సీరియస్గా ఉంటాడు. కానీ అవసరాన్ని బట్టి కొన్ని పరిస్థితులను రానిస్తున్నాడు తప్ప నిన్ను వదిలేయడు కూడా. మొట్టమొదటిది ఇక్కడ చూడండి, స్వస్థపరచడానికి వచ్చాడు, చచ్చిపోయిన వాడిని బతికించడానికి వచ్చాడు, ఈ సంగతి తెలుసు. అయినా వాళ్ళు ఏడుస్తుంటే ఏడ్చాడు. నిన్ను విడిపిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను నిలబెడతాడు. అయినా సరే నువ్వు బాధపడుతున్నప్పుడు నీ బాధలో ఏకీభవిస్తాడు. అది యేసయ్య. ఎందుకో తెలుసా? నీకు ఓదార్పు కలిగించడం కోసం. ఆయనే చెప్పాడు, నవ్వు వారితో నవ్వుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఏ ఇంటి మిమ్మల్ని ఎవరన్నా చేర్చుకుంటే ఆ ఇంటికి సమాధానం అని చెప్పండి. ఈ వచనం బైబిల్లో ఉంది. యేసయ్య నోటితో యేసయ్యే చెప్పాడు. నవ్వే వాళ్ళతో కొంతమంది రివర్సు, నవ్వే వాళ్ళని చూసి వీళ్ళు ఏడుతుంటారు. కొంతమంది రివర్సు, ఏడిసే వాళ్ళ ముందు వీళ్ళు నవ్వుతుంటారు. ఏడిసేవాడి ముందు ఎందుకు ప్రభు అంటే చెప్తున్నాడు, ఓదార్పు కలిగితే ఏడ్చేవాడితో ఏడిస్తే. మనకు చెప్పినవాడు ఆయన చేయడు. నువ్వు వెళ్ళి కూర్చో, దేవుని ముందు కూర్చో, నీ కన్నీళ్ళు ఆయన ముందు చెప్పు. నువ్వు ఆయన స్పందించకపోతే అప్పుడు అడుగు. దేవునికి మహిమ కలుగును గాక. 3 సంగతులు చెప్తా. మొట్టమొదటిది, ఆయన నీ విషయంలో ఎలాంటి స్పందనలు కలిగి ఉన్నాడో నీకు అర్థం కావాలి. ఈరోజు నాకు ఎదురైన ఎన్నో రకాల చేదైన అనుభవాల్లో తట్టుకొని నేను నిలబడి దేవుణ్ణి హత్తుకోవడానికి ఆయన నాతో ప్రవర్తించిన తీరే చాలా వరకు కారణం. హల్లెలూయా. అవును. రెండవది,
ఆయన నీ విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, నిన్ను ఎంత ఉన్నతంగా భావించాడో నువ్వు ఎరిగి ఉండాలి. ఆయన నిన్ను అమూల్యమైన వానిగా, అమూల్యమైన దానిగా, ఎంత గొప్ప అంటే నీకోసం తన్ను తానే తిరస్కరించుకున్నాడు, నీకోసం తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు, నీకోసం, కేవలం నీకోసం తనను తాను ఎంత తగ్గించుకున్నాడో చూడు. తను తాను తృణీకరించుకున్నాడు. నేను నాదేం గొప్ప, నాది కాదు, నా బిడ్డలు గొప్ప అన్నాడు. అనే కదా అని అర్థం. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన. నీ దుఃఖ దినములని సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములని సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. రెండో మాట చెప్తున్నాను నేను, నిన్నెంత విలువైందిగా ఎంచాడు. చెప్పండి, మన గొప్ప ముత్యం ఎవరు? మన అమూల్య ముత్యం ఎవరు? అంతకంటే అమూల్యం ఎవరంట? మనమేనంట. మనం అనొద్దులే, నేను అను సిగ్గుపడతాయండి. నేను నా యేసయ్యకి నేను అమూల్యం. ఇంట్లో నువ్వు దమ్మిడికి చెల్లకపోయినా, వీధిలో నువ్వు దమ్మిడికి చెల్లకపోయినా, యేసయ్య దగ్గర నువ్వు పూర్తిగా చెల్లుబాటు అవుతావు. నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన టైటిల్ తెలుసా మీకు? ఒకప్పుడు నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన టైటిల్ దరిద్రుడు. మన టైటిల్ అది. దరిద్రుడు రన్ను, రే దరిద్రుడు రన్ను, దరిద్రులురా మీరు. ఇది మా టైటిల్. యేసు ప్రభు అలా చేయాలి అనలా, నువ్వు నాకు అమూల్యమైన వాడివిరా అన్నాడు. నేనెందుకు పనికి వస్తాను ప్రభువా? నేను దరిద్రుడినంట. నువ్వు కూడా ఏడుస్తుండొచ్చు, దరిద్రపదాన్ని, నువ్వు దరిద్రపదానివేను అంటే నిజమే. నేను దరిద్రపదాన్ని అంట ప్రభువా, నేను దరిద్రురాలి. ఆయన అంటాడు, లేదురా తల్లి, నువ్వు నాకు అమూల్యమైన దానివి, నువ్వు నాకంటే గొప్ప. నాకు ఊరు మొత్తానికి నేను గొప్ప అయితే నాకు నా పిల్లలు గొప్ప. స్తోత్రం. అట్లాగే విశ్వమంతటికి నేను గొప్ప, నాకు మీరు గొప్ప. విశ్వమే గణపరిచే నేను నిన్ను గణపరిచినప్పుడు, నేను నిన్ను మెచ్చుకున్నప్పుడు నీకు ఘనతకి ఏం కొదువురా? ఎందుకు అవమానాలు ఫీల్ అవుతున్నావు నువ్వు? విశ్వమే గణపరిచే నేను నిన్ను గణపరిచానే, నా హృదయంలో నీకు సముచిత స్థానం ఇచ్చానే, అమూల్యమైనటువంటి వ్యక్తిగా నిన్ను ఎంచానే. నీకు ఘనతకి ఏం తక్కువ నాన్న? నీకేం తక్కువ? మొట్టమొదటిది ఏం చెప్పాను? నీ బాధలో బాధగా, సంతోషంలో సంతోషంగా, దుఃఖంలో దుఃఖంగా నీ విషయంలో ఆయన ఎలా స్పందిస్తాడో ఆయన స్పందనలు రియల్, నిజమని గుర్తుపట్టండి. రెండవది, ఆయనకు నువ్వు ఎంత అమూల్యమో గుర్తుపెట్టుకో. మూడవది,
మూడవ మాట, నీ సహవాసాన్ని ఆయన ఎంతగా అపేక్షిస్తున్నాడో, నీతో సమయం గడపడానికి ప్రతిరోజు ఆయన ఎంత ఇష్టపడుతున్నాడో దయచేసి దాన్ని కూడా మనసులో పెట్టుకో. ఎందుకు నాతో సమయం గడపడం ఆయనకి ఇష్టం? ఏమో ఆయన్ని అడుగు. నువ్వు నాతో సమయం గడుపుతానంటే నీకు దండం పెడతా నేను. చాలేమన్నా నీతో సమయం గడుపుతానన్నా, నేను నా కోసం వస్తావంటే దండం పెడతా, నాకు అంత ఓపిక లేదని. చాలేమన్నా నేను నీతో సమయం గడుపుతానన్నా, నేను వస్తానన్నా, నాతో సమయం ఇస్తావంటే దాన్ని 2 చేతులే దండం పెడతాను, నన్ను వదిలిపెట్టి తల్లి అని. ఎందుకంటే నాకంత లేదు. కానీ ఆయన నీ సమయం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన నా సమయం నీకెందుకు ప్రభా, నా కోసం ఎందుకు అంత పరితపిస్తున్నావు అని అడుగు. ఆయన అడుగు, నన్ను అడగవాకు, నేను చెప్పలేను. ఎందుకో ఇష్టం అంటావు నువ్వు అంటే ఆయనకి. నన్ను ఎవరు ఇష్టపడరు ప్రభా, నేనున్నా లేదా అంటాడు ఆయన. నేను ఇష్టపడ్డాను కనుకనే నీకు రూపాన్ని ఇచ్చాను, నేను ఇష్టపడ్డాను కనుకనే నేను ఉనికిలోకి తెచ్చాను, నేను ఇష్టపడ్డాను కనుకనే నీ కోసం ప్రాణం పెట్టాను, నేను ఇష్టపడ్డాను కనుకనే ఈనాటి వరకు నీవు భూమి మీద సజీవంగా ఉండేటట్టు చేశాను. 3 ఆఖరి మాట మూడోది చెప్పాను. మొదటిది ఏంటి చెప్పండి? బాధలో బాధగా, దుఃఖంలో దుఃఖంగా, సంతోషంలో సంతోషంగా. ఇప్పుడు మూడోసారి చెప్పటం మళ్ళీ అంటే ఒక పట్టాను ఎక్కదుగా మీకు, అందుకని ఆయన స్పందనలు గుర్తుపట్టండి ప్రభు. రెండవది, నిన్నెంత అమూల్యమైన అమూల్యమైన వానిగా ఎంచాడో, ఆయన హృదయంలో నీ స్థానం ఎంత గొప్పదో గుర్తుపెట్టుకో. 2 మూడవది, నీ సహవాసాన్ని ఎంత అపేక్షిస్తున్నాడో గ్రహించు. ఎందుకు నీ సమయాన్ని అపేక్షిస్తున్నాడు ఆయన? నీ స్వరం మధురం, నీ ముఖ మనోహరంతా నా దగ్గర కూర్చొని ఎందుకు పిలుస్తున్నాడు? ఎట్లయినా అందింది చీపు, మన మైండ్కి అందేది చీపు, అందందే గొప్ప మనకి. ఆయన అందాడు కదా, అందుకనే చాలా తేలిగ్గా లెక్కేస్తారు మనుషులు. అందనోడైతే వాళ్ళు కలవరిచ్చేవాళ్ళు. అందాడు కదా, రమ్మంటున్నాడు కదా, అందుకని తేలిక. ఎందుకు రమ్మంటున్నాడు తెలుసా? చెప్పనా? నిన్ను ఆదరించడానికి, నిన్ను ఓదార్చడానికి, నీకు ఆలోచన చెప్పడానికి, నీకు ఉపదేశం చేయడానికి, నీతో మాట్లాడి సంతోషించడానికి, నిన్ను సంతోషింపజేయడానికి రమ్మంటున్నాడు ఆయన. అందుకు రమ్మంటున్నాడు. నువ్వు ఏడాడాడాడాడు తిరుగుతావు కానీ ఆయన దగ్గర పోయి కూర్చోవు. దరిద్ర బతుకని నిన్ను కాదులే, అటు కూర్చొని వాళ్ళని. నువ్వు ఏడాడాడు వాళ్ళ దగ్గర కూర్చొని గంటలు తగలబెడతావు కానీ మనసు పెట్టి వెళ్ళి ఏకాంతంగా కాసేపు ఆయన దగ్గర కూర్చొని, నా తండ్రి ఇదిగో నేను వచ్చాను రాయ్యా మాట్లాడుకుందాం అనవు. నువ్వు ఆయన కాసేపు గుర్తు చేసుకోవు, మాట్లాడవు, ప్రస్తుతించవు, సన్నుతించవు, ఆయన ఘనపరచవు, పాడవు, కీర్తించవు. సుత్తి మీటింగ్లు ఏమంటే మాత్రం అక్కడక్కడ తిరిగి పనికి మనల్ని పోసుకొని మీటింగ్లన్నీ మాట్లాడుతూ ఉంటాం. నాకు అట్ట ఇష్టం ఉంటుందండి. నాకు అవకాశం ఉన్నంత వరకు అందరిని వదిలించుకొని ఎప్పుడు పోదాం అనిపిస్తుంటుంది. నేను చెబుతున్నాగా, ఉన్న సంగతి చెబుతున్నాగా, ఈ బరువు అంతా వదిలించుకొని ఎప్పుడు పోదామా ఆయన దగ్గరికి, ఎప్పుడు కూర్చుందామా, ఎందుకంటే ఆ రుచి నాకు తెలుసు. అంతములేనిది వదిలే, టైం అయిపోతుంది ఇంకాడా. అరణ్యవాసమే, అరణ్య జీవితమే దానికి మార్గం. వెళ్ళి కూర్చోవాలి. నేను చెబుతున్నా గుర్తుపెట్టుకో, భార్య, పిల్లలు, భర్త, పిల్లలు, స్నేహితులు, బంధువులు, ఇదంతా బుస్సే. హలో, అర్థమైంది? ఉండే కొంది అర్థమైంది సినిమా. నీ కాగు ఇప్పటికే కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థమై ఎక్కింది, కొంతమందికి చిన్నగా అర్థం అవుతుంది, ఉండే కొద్ది బాగా అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఏదో మనం భూమి మీదకి వచ్చాం, ఉనికిలోకి వచ్చాం, వీళ్ళందరూ అనుబంధాలు ఇచ్చాడు కాబట్టి బాధ్యతలు నెరవేర్చడం, ఎవరికి ఏ బాధ్యత నెరవేర్చాలో ప్రేమగా బాధ్యత నెరవేర్చి అంతవరకు గట్టెక్కించి పక్కకు రావటం. గుర్తుపెట్టుకో, ఎనీ టైం, ఎప్పటికైనా నువ్వు సింగిల్. ఈ లింకులు ఏవి ఉండవు, ఆయన ఒక్కడే. అందుకే ముందే చెబుతున్నాను, ముందే అలవాటు చేసుకో. ఒక్కసారిగా ఈ మమతాను రాగాల మాయల్లో చిక్కుకొని
బాగా ఇక్కడే బాగా టైం అంతా తగలబెడతా ఒక్కసారిగా షాక్ ట్రీట్మెంట్ తగలగానే ఒక్కసారిగా తిరగలేవు, దేవునికి వెళ్ళి తిరగలేవు. దెబ్బకి విషాదాల్లోకి వెళ్తావు, మెంటలు కూడా ఎక్కే అవకాశం ఉంటుంది. అర్థమైందా? అటుపక్క షాకులు తగలగానే బుర్ర వేడెక్కి మెంటలు ఎక్కే అవకాశం కూడా ఉంటుంది. ఆ కర్మ పట్టక ముందే పోయి ఆయన హత్తుకో. కొంత సమయం ఇక్కడ కేటాయించు, వాళ్ళ బాధ్యతలు నెరవేర్చు. ఇక దొరికిన సమయం అంతా అక్కడ వెచ్చించడం నేర్చుకో. బతికిపోతావు, బాగుపడతావు, బయటపడతావు. లేకపోతే చిత్రవద అనుభవిస్తావు.